హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. చూడండి, ఇంత క్రిస్పీ అండ్ క్రంచీ సేవ్. దీన్ని మనం కారపూస అని అంటాము. సో ఎలా చేద్దామో చూసేద్దాం. ఎక్కువ టైం పట్టదండి, చక్కగా క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ. ఏదైనా మిక్స్చర్ చేసుకోవడానికి కూడా భలే పనికొస్తుంది. సో ముందుగా మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. సో శనగపిండి నేను ఈ కప్తో తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న కప్పుని బట్టి కొలతలు అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత వాముని కొంచెం మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకోవాలి, ఎందుకంటే జంతుకుల గిద్ద నుంచి చిన్న కన్నాల్లో రాదు కాబట్టి. సో 1/2 స్పూన్ పసుపు కలర్ కోసం వేసుకున్నాం. ఆ తర్వాత స్పైసీనెస్ కోసం కారం వేసుకోండి. సో కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఆ తర్వాత 3-4 స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి, ఎందుకంటే బియ్యం పిండి వల్లే మనకి కరకరలాడుతూ వస్తాయి. ఆ తర్వాత డాల్డా 1 స్పూను నెయ్యి. డాల్డా ఎందుకు వేసామంటే గుల్లగా రావడం కోసం, అండ్ నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది. అలా ఈ పిండి అంతా కూడా చక్కగా వాటర్ పోసుకొని ముద్దగా కలుపుకోండి. ముద్ద అంటే మరి చపాతీ పిండిలా కానీ కలిపారంటే చేతులు నొప్పి వచ్చేస్తాయి. చపాతీ పిండిలా కాదు, కొంచెం జారుగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా అయితే చక్కగా సరిపోతుంది. సో కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే మంచి పువ్వుల్లా వస్తాయి. మీ దగ్గర ఉన్న జంతికల గిద్ద బాగా ఇలా మర తిప్పుకునేదైతే గట్టిగా కలుపుకోవచ్చు. నాది నొక్కే జంతుకులది కాబట్టి నేను కొంచెం లూజ్గానే కలుపుకున్నాను, చేతులు నొప్పి వచ్చేస్తాయి కాబట్టి. సో మీ జంతుకుల గిద్దను బట్టి కొంచెం గట్టిగా కూడా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా ఈ నొక్కేదైతే బాగా హ్యాండ్స్ నొప్పి వస్తాయి కదా, అందుకని ఇలా లూజ్గా కలుపుకుంటే ఈజీగా అయిపోతుంది. కొంతమంది ఇప్పుడు మర తిప్పేది యూస్ చేస్తున్నారు, వాళ్ళైతే కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే చక్కగా ఎక్కడ విరగకుండా పువ్వుల్లా వస్తాయి. సో మనకి విరిగినా పర్వాలేదు, ఎందుకంటే ఎలాగో మిక్సర్కి కానీ ఏమైనా తినేటప్పుడు కానీ ఇలా ముక్కలుగానే తింటాం కాబట్టి ఇలా మ్యాక్సిమం షేప్ వచ్చేలాగా వేసాను అనమాట. మరి నచ్చిందా? నాకు జస్ట్ 10 నిమిషాల్లో అయిపోయిందండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.